कृष्णाय वासुदेवाय परमात्मने। ప్రియ భక్తులారా, క్లుప్తంగా కార్తీక పురాణం కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో ఇవాళ 28వ రోజు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణ ఆధారంగా ఈరోజు మనం 28వ అధ్యాయ వివరణ సంక్షిప్తంగా తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుని ఉద్దేశించి కథను కొనసాగించారు. ఓ రాజా, దుర్వాస మహర్షి అహంకారముతో చేసిన పొరపాటు అతని జీవితం అంతటా గాఢమైన పాఠముగా నిలిచింది. భక్తుడైన అంబరీషునిపై కోపముతో ప్రవర్తించి స్వయంగా విష్ణు సుదర్శన చక్ర మహిమను అనుభవించక తప్పలేదు. వశిష్ఠుల వారు సుదర్శన చక్ర మహిమను జనకునికి వివరించారు. రాజా, సుదర్శన చక్రం కేవలం ఆయుధం కాదు, అది శ్రీహరి యొక్క చిత్తస్వరూపం, భక్త రక్షణ కారకం. ధర్మాన్ని కాపాడుటకు అది నిత్యం సంచరిస్తుంది. భక్తుని హృదయంలో సత్యం, భక్తి, దయ ఉంటే సుదర్శనం అక్కడే నివసిస్తుంది. ఓ జనక, కార్తీక మాసముని తుది దశలో భక్తులు గ్రహించవలసిన ప్రధాన పాఠం ఇదే. క్షమ, వినయం, దయ, భక్తి ఇవే నిజమైన రక్షణను ఇస్తాయి. కార్తీక వ్రతమును భక్తితో ఆచరించిన వాడు శాంతి, జ్ఞానం, విముక్తి ఈ 3 పొందును. అహంకారం నాశనానికి దారి తీయును. భక్తి, దయ, క్షమ ఉన్నవారిని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడుతాడు. 28వ అధ్యాయం సంపూర్ణం. రేపు మరలా 29వ అధ్యాయంతో కలుసుకుందాం. कृष्णाय वासुदेवाय परमात्मने।